ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానము వలనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. మనము క్రీస్తుని వెంబడించుటకు గల కారణమేం? ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో కష్టాలు సమస్యలు ఉండవని వాటిని తొలగించుకున్నట్టుక కాదు. ఏ విధము చేతనైనను మధ్యాకాశములో యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను పునరుద్ధానమును పొందాలి, లేచి ఆయన్ని కలుసుకోవాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి వారముగా ఆయనను వెంబడించాలి. తరువాత మరణం విషయములో సమానుభవము గలవాడనై ఉండాలి. అనగా ఆయన ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి అని అన్నాడు. మన శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు అన్నిటి విషయములో అనగా వాటిని మన హృదయములో చంపి వేసుకున్నటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఆ తర్వాత పునరుద్ధాన బలమును ఎరిగి నిమిత్తము సమస్తమును ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి నుండి దూరముగా పారిపోయి వాటి విషయములో చచ్చిన వారముగా మనల్ని ఎంచుకొని దేవుని యొక్క నిత్యత్వమును మనం వెతుకుతున్నప్పుడు ఆ పునరుద్ధాన బలమును మనం అనుభవిస్తాం. పునరుద్ధాన బలము ఉన్నట్లయితే శరీరమును దాని ఇచ్చలతో చంపుతాం. అపవాదిని వాని యొక్క దాడులను ఎదురు నిలబడి పారద్రోలుతాం, చేయిస్తాం. ఆయన రాజ్యమును నీతిని మొదటి స్థానములో పెట్టగలుగుతాం. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నది. పునరుద్ధాన బలము మనం కలిగి ఉండాలి. అందు నిమిత్తం మనము సమస్తమును వెంటగా ఎంచుకొనొచ్చు. ఆయన నిత్యత్వమును ఎత్తుకొచ్చు. పునరుద్ధానముని నిశ్చయముగా పొందాలి అని ఆశపడచ్చు. ఆయన మరణములో అనుభవము కలిగిన వారముగా ఉన్నట్లయితే పునరుద్ధాన బలము మనం అనుభవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా శక్తి చాలదు, మా జ్ఞానము చాలదు. నిన్ను కలుసుకొనుటకు, నిన్ను తెలుసుకొనుటకు, నీ వలె జీవించుటకు మాకు చాలదయ్యా. సహాయము చేయమని, కృపను అనుగ్రహించమని, నీ అధికారమునకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. ఇది మా పనులలో, మా ప్రయాణాలలో, మా యొక్క ప్రయత్నాలలో మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. నీ కృపనిమ్మని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.